జాగ్రత్త. దేవునికి వాక్యం నేను హెచ్చరిక చేస్తుంది. ఒకవేళ నువ్వు అలాగనే గర్వం, అది మా వంశం నుండి వచ్చిందండి గర్ర, మా వంశం, మాది రాజవంశం, మాది పెద్ద వంశం, మేము పెద్ద కులస్తున్నాం, మాకు డబ్బు ఉన్నోళ్ళం, ఉద్యోగం ఉన్నోళ్ళం, మాకు ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగలున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా విర్రవీగటం లేరా? తమకు తాము హెచ్చించుకుంటాం లేరా? ప్రతి విషయంలో వారికి వారే హెచ్చించుకునేవారు. దాని అర్థం ఏం తెలుసా? అది గర్ర అంటారు, అది అహంకారం అంటారు. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా ఇండి కూడా నీవు గర్ర అహంకారంతో ఉంటే, దేవుడు అంటాడు, సొలొమోను జ్ఞానం అంటున్నాడు, గర్విష్ఠులు యెహోవాకు హేయులు అంటే దేవునికే నువ్వు వ్యతిరేకమైన వ్యక్తివి అని అర్థం. నీలో గర్ర ఉంటే దేవుని వ్యతిరేకిస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, దేవుని అవమానపరిచే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి గర్వ హృదయములు దేవునికి అసహ్యులు. నేను మనుషులు కదా అసహ్యించుకునేది, దేవుడే అసహ్యించుకుంటా ఉంటాడు ఈ భక్తుడు. కాబట్టి నీలో గర్వం ఉందేమో, నీలో అహంకారం ఉందేమో, నీలో నేత్రాశ ఉందేమో, నీలో జీవబిడమం ఉందేమో, ఆలోచించు. దేవునికి విరోధంగా ఉన్న ఏ ఆయుధము నెరవేరదు.